జర్నలిస్ట్ కృష్ణరాజు ఆయన ఈయన జగన్మోహన్ రెడ్డి సాక్షి టీవీ డిబేట్ లో అమరావతి మహిళలు చుట్టుపక్కల ఉన్న మహిళలని మాట్లాడటంపై మీ అభిప్రాయం? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అమరావతి అనేది మన రాజధాని. అమరావతి అనే రాజధాని ఎలాంటిదంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనకు ఒక రాజధాని కావాలి. ఆ రాజధానికి స్వచ్ఛందంగా కొన్ని వేల ఎకరాలు ఇచ్చారు మనందరి భవిష్యత్తు కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఇస్తే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా అడుగు పెట్టాడో ఆ రోజు విషం చిమ్మటం మొదలు పెట్టాడు ఈ అమరావతి రాజధాని మీద. ఆ 5 సంవత్సరాల పాటు అమరావతి ఆడవాళ్ళని ఎన్ని రకాలుగా హింసలు పెట్టాడో, ఎన్ని రకాల మాటలు అన్నాడో వాళ్ళ ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ తెలిసింది ఈ విషయం. సరే, వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చిన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ అవకాశాన్ని వాళ్లే ఎంత ఇదిగా ఇచ్చారో అంత గట్టిగా వెనక్కి లాక్కున్నారు. నువ్వు అనర్హుడివి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అని. ఒకటే గుర్తుంచుకోవాలి, అమరావతి అనేది దేవతల రాజధాని. ఆ దేవతల రాజధాని మీదకి వెళ్ళిన వాడు బాగుపడలేదు అనే దానికి నిదర్శనమే ఇవాళ నువ్వు 11 సీట్లతో ఇంట్లో కూర్చున్న ఒక ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం ఒక పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయావు. అలాంటి నువ్వు నీ సాక్షి పత్రికలో కొమ్మేని శ్రీనివాస్ గాని కృష్ణరాజు గాని మాట్లాడినప్పుడు నీ నైతిక బాధ్యత, నీ ఒక ఆడవాళ్ళని నువ్వు అన్న మాటని మేము వెనక్కి తీసుకుంటున్నాము, మా పత్రిక కాబట్టి మేము నడుపుతున్న పత్రిక, వాళ్ళ మానస పుత్రిక సాక్షి అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి మానస పుత్రిక, తన భార్య భారతీ రెడ్డి నడుపుతున్న పత్రిక. వాళ్ళు నైతిక బాధ్యత తీసుకుని పత్రికాముఖంగా క్షమాపణ చెప్పినట్టయితే ఇవాళ నిన్న ఒక మనిషిగా గుర్తించేవారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. క్షమాపణ చెప్పకపోగా వాళ్ళని వెనకేసుకొచ్చుకుంటారు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ రాష్ట్రానికి? అంటే సాక్షి సోషల్ మీడియాలో బహిరంగ క్షమాపణ చెప్పారు. సాక్షి మీడియాలో అలాంటి మహిళల మీద అలాంటి ప్రోత్సహించదు. సాక్షి మీడియా సోషల్ మీడియాలో పోటీ పెడుతుంది. సాక్షి సోషల్ మీడియాలో ఈ మాటలు అన్నారా? సాక్షి వేదికగా ఈ మాటలు అన్నారా? సాక్షి పోస్టులు పెట్టారు కదా, అదే పోస్టుల్ని ఆ భారతీ రెడ్డి ఆవిడ బాధ్యత తీసుకుని ఆవిడ ఎందుకు రావట్లేదు ఒక ఆడ మనిషిగా? అమ్మా, నీ కళ్ళ ముందు నీ ఇంటికి పోతవేటు దూరంలో 5 సంవత్సరాల మహిళల్ని చిత్రహింసలు చేశారు నీ భర్త. ఆ రోజు నువ్వు స్పందించలేదు. తల్లి సమానరాలని నీ అత్తగా అన్నప్పుడు నువ్వు స్పందించలేదు. నీ ఆడబడిచైన చెల్లిని అన్నప్పుడు స్పందించలేదు. ఏంటమ్మా అసలు నీలో ఆడతనం ఉందా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలకి ఒక అనుమానం కలుగుతుంది. భర్త అడుగుజాడల్లో భార్య నడవాలి అనేది పెద్దల మాట, అంతేగాని భర్త తప్పుడు అడుగులు వేస్తుంటే ఆ తప్పటి అడుగుల్ని సరిదిద్దాల్సిన పాత్ర భార్య తీసుకోవాలి. అలా కాకుండా ఆ తప్పటి అడుగుల్ని ఇంకొంచెం తప్పటి అడుగులుగా మళ్లించడానికి నువ్వు చేస్తున్నావు చూసావా కృషి. నీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మా. నిజంగా నీలాంటి భార్య ఉండబట్టే ఇలాంటి అక్రమాలు అరాచకాలు వైఎస్ జగన్ ఇవాళ చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో.